ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 33వ వచనం. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. సోమరవాని పరిస్థితిని తెలియచేస్తూ ఈ మాటలు తెలియచేయడం జరిగింది. సోమరవాడట ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొనుకుపాటు, ఇంకా సుఖం అనే వాటి మీదే జీవిస్తూ ఉంటాడు. జీవితం విలువ తెలీదు, భవిష్యత్తు యొక్క విలువ తెలీదు, దేవుడు తనకిచ్చినటువంటి పనిని గురించిన అవగాహన లేదు, తను ఎందుకు పుట్టాడో, తన జీవిత పరమార్థం ఏంటో గ్రహింపని వాడై తినడం, పడుకోవడం, సుఖించడం, దీని మీదే దృష్టి పెడుతూ ఉంటాడు. మరి ఇలాంటి వాని జీవితం ఏమవుతుందనంటే, ఆయుధస్తుడు వచ్చినట్లుగా లేమి ఇతని మీదకి వస్తుంది, దరిద్రత ఇతనికి వస్తుంది. సోమరితనము చివరికి చింపురు గుడ్డలు పాలు చేస్తుంది. మనిషికి నిద్ర అవసరమే, నిద్ర లేకుండా మన జీవితం సాగడం అసాధ్యం. నిద్రపోవాలి, శరీరానికి నిద్ర అవసరమే, కానీ అది ఎంతసేపు? శరీరానికి కొంచెము రెస్ట్ అవసరమే, విశ్రాంతి అవసరమే, కానీ జీవితం అంతా తిండి, నిద్ర, సుఖంతో కాదు. మనము కష్టపడవలసిన వారమే ఉన్నాం. మనము ప్రయాసపడాలి, మనము పని చేయాలి, మన కొరకు మనం పని చేసుకోవాలి, ఇతరుల క్షేమం కొరకు పని చేయాలి, దేవుని సేవలో కూడా పని చేయాలి, సమాజ క్షేమం కొరకు మనం పని చేయాలి. సోమరిగా ఉంటే సాతానుడు నీ బుర్రలో ఒక కర్మాగారాన్ని పెడితే నిన్ను పాడు చేసి నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. సోమరితనం చాలా ప్రమాదం. దానిని వదులుకొని జీవిస్తే ఎంతో ఆశీర్వాదం పొందుతాం.